రాజంపేటలో సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరెస్టైన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైతే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ మొక్కున్నారు. ఆ సంకల్పం మేరకు హైదరాబాద్ నుంచి కాలినడకన పాదయాత్రగా బయలుదేరిన బండ్ల గణేష్ ఈ రోజు రాజంపేటకు చేరుకున్నారు. పాదయాత్రకు మద్దతుగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కోలాటమాడి తన ఉత్సాహాన్ని చాటుతూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.